ఎందుచేత అంటే రాజద్వారే రాజగృహే అని ఆశీర్వచనం. రాజద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే మిత్రుడని గుర్తు, మళ్ళీ మళ్ళీ వస్తాడు అని గుర్తు. పెరటి ద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే శత్రువు అని గుర్తు. అది కూడా ద్వారంలోంచి లోపలికి రాకుండా దూకి వచ్చాడు అంటే ఆ పట్టణానికి ఎవరు యజమానియో ఆయన నాశనాన్ని కోరుకున్నాడు అని గుర్తు. దొంగలు దూకొస్తుంటారు, అందుకే ఉన్న వెతుకుపోయి పాడు చేయడానికి వస్తారు కాబట్టి. ఆ దూకేటప్పుడు కూడా కుడికాలు ముందు పెడితే గృహప్రవేశం మంగళాన్ని నాశించినట్టు. ఏదో పెళ్లికి వెళ్ళడం ప్రయాణానికి వెళ్ళడం కుడికాలు ముందెడతారు, ఎడంకాలు ముందెట్టారు అంటే సర్వనాశనం అయిపోయిందని గుర్తు. అందుకే పెళ్లిలో ఎంత చక్కగా ప్రశాంతంగానైనా కూర్చోవచ్చు, కానీ కోడలు వచ్చేటప్పుడు అత్తగారు చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలంటే మొట్టమొదట కాలు లోపల పెట్టేటప్పుడే జాగ్రత్త పడాలి. అందుకే కాసేపు ఆపేస్తారు అక్కడ. ఆవిడికి కుడి ఎడమా తెలుసో తెలీదో, ఆవిడికి తెలియదు, రైట్ టు లెఫ్టే తెలిస్తే ఇంగ్లీష్ మీడియంలో రైట్ అనవలసింది అత్తయ్య గారు అని ఎడంకాలెట్టేస్తే లేనిపోని ఇబ్బంది కదా. పైగా మీ రైట్ నా రైట్ అనుకున్నానని ఎదురుకుంటే అత్తగారు ఉంటే ఈవిడ లెఫ్ట్ పెట్టింది అనుకోండి, అప్పుడు అక్కడే ఆవిడ రైట్ ఈవిడికి లెఫ్ట్ అయింది అనుకోండి, ఇంకా అత్తకి కోడలకి పడి చచ్చేదే ఉంటుంది లోకంలో. కాబట్టి అలా ఉండకూడదు అంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి అమ్మా ఇది నీ కుడి కాలు అని చెప్పుకోవలసి ఉంటుంది. అలా చెప్పుకుని ఇంట్లో ఎందుకు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో వృద్ధి అంతా తర్వాత ఆవిడేగా, కోడల వల్లేగా వృద్ధి అంతాను. వంశం వృద్ధి కానీ ఐశ్వర్య వృద్ధి కానీ ఆవిడ వల్లే. నేను చెప్పేది నా కోడల విషయంలోనైనా అంతే నిస్మండి. పురాణం చెప్పి నేను ఎక్కడ కూర్చుంటే మా కోడలు గృహప్రవేశం చేస్తే కుదరదు. నా కోడలు వచ్చేటప్పుడు నేను కూడా బహుజాగ్రత్తగా ఆమె పాదమ వంక చూసి తల్లి అది నీ కుడికాలమ్మా, అది గడప దాటించి ముందు పెట్టి తల్లి అని చెప్పుకుని తెచ్చుకోవాలి కోడల్ని తెచ్చుకునేటప్పుడు. ఎందుకంటే కోడలు లక్ష్మి, ఆవిడ్ని బట్టే కదండి ఇల్లు. కాబట్టి నా కూతురైతే ఓ న్యాయం, రేపు కోడలు వస్తే ఓ న్యాయం అనుకోకండి. నా కోడలు వచ్చినా అలా చేస్తానని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడైనా చిక్రేదపాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని, కుడికాలు పెట్టకుండా ఎడంకాలు పెట్టారు. బుద్ధిమతాం వరిష్టం కదండి. ఎడమపాదం పెట్టారు అంటే అది శత్రుపురం, నాశనం అయిపోతుంది, తను జయిస్తారు, వాళ్ళు నశిస్తారని గుర్తు. కాబట్టి ఆయన ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణంలో వింటున్నారు. శుశ్రావముధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధాన